హాయ్, హలో, వణక్కం, ఆదాబ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్యకళ వరల్డ్. ఈరోజు కంటెంట్ ఏంటంటే బీరకాయ శనగపప్పు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో వాచింగ్. బీరకాయలను తరుక్కొని పెట్టుకోవాలి. అలాగే శనగపప్పును ఒక అరగంట ముందు నానబెట్టుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ రెడీగా పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి. కర్రీకి సరిపడా ఆయిల్ ఇందులో వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర చిటపటలాడిన తర్వాత తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇందులో వేసుకొని వేయించుకోవాలి. ఇలా నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే మనము నానబెట్టి ఉంచుకున్న శనగపప్పును ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు శనగపప్పును ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపును యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక స్పూన్ సాల్ట్. తర్వాత మనము తరిగి ఉంచుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అన్నింటినీ ఒకసారి బాగా కలియబెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలన్నమాట. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలియబెడుతూ మగ్గించుకోవాలన్నమాట. కొద్దిగా మగ్గిన తర్వాత మనము సరిపడా కారము వేసుకోవాలి. ఇప్పుడు మనము కారం వేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. మనము ఇందులో ఒక్క చుక్క వాటర్ కూడా యాడ్ చేయకూడదు. అందులో వచ్చిన నీరుతోనే ఉడికిపోతుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఒక స్పూన్ ధనియా పొడి, కొద్దిగా జీరా పౌడర్ యాడ్ చేసుకొని కలియబెట్టాలి.
మరి కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన బీరకాయ శనగపప్పు కర్రీ రెడీ. చూసారా ఫ్రెండ్స్, బీరకాయ శనగపప్పు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తప్పకుండా ట్రై చేయండి. రెడీ టు సర్వ్. వీడియో చూసారా ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, నమస్తే.